హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్. ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ దమ్ బిర్యానీ అన్నమాట. ఎగ్ దమ్ బిర్యానీ చేయడానికి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, బిర్యానీ రైస్. సో హాఫ్ అన్ అవర్ పాటు కడిగి పక్కన పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ స్టవ్ పైన ఎగ్స్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటున్నాను. దాని తర్వాత ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ ఉడికిన తర్వాత ఇలా మసాలా మనం ఇప్పుడు దీనికి మ్యారినేషన్కి చూద్దాము. కొంచెం ఒక స్పూన్ కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, మొత్తం అన్ని మసాలాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బిర్యానీకి అయితే ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగా. కొంచెం గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అన్నమాట. ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నాను, కారం కూడా వేసాను కాబట్టి. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకున్న ఆయిల్ వేసుకొని పెరుగు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత రైస్కి మనము స్టవ్ మీద పెట్టుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, తర్వాత ఇలాచి, ముఖ్యంగా సాల్ట్ ఎక్కువగా వేసుకోవాలి. అంటే కొంచెము వాటర్ మనం టేస్ట్ చేసినప్పుడు ఉప్పుగా ఉండాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా వస్తుంది మనకు. సో ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నట్లయితే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. సో ఇవన్నీ ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని తర్వాత బాగా 70% ఉడికేలాగా చూసుకోవాలి. సో ఇది మసాలా ఫ్రెండ్స్, మనము మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. సో ఈ రైస్ కూడా అయిపోయింది. 70% వాటర్ అంతా తీసేసి మనం ఈ మ్యారినేషన్ చేసుకున్న దాంట్లో బిర్యానీ ఏదైతే చేసుకుంటామో దాంట్లో ఇలా మనము రైస్ దానిపైన వేసేసుకొని మొత్తము ఇప్పుడు మనము పైన వచ్చేసి కొద్దిగా పుదీనా, కొత్తిమీర అదంతా చిన్నగా కట్ చేసుకొని మొత్తం అంతా పైన అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనము ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, సో అవి కూడా వేసేసుకొని కొద్దిగా నేనైతే కొంచెం కలర్ యాడ్ చేశాను. మీకు ఇష్టం ఉంటే కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. కలర్ యాడ్ చేసేసుకొని ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా 1 స్పూన్ నెయ్యి వేసేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇలా వేసేసుకొని ఇంకా దమ్ పెట్టేసుకోవడమే. సో ఇది చాలా ఇలా అయిపోయింది ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము ఒక పెన్నం పెట్టుకొని ఆ పెన్నం మీద ఈ డేక్షా పెట్టుకోవాలి. డైరెక్ట్ పెట్టకుండా అడుగంటుతుంది కాబట్టి ఇలా మూత పెట్టి దానిపైన ఏదైనా బరువు ఇలా పెట్టండి. సో ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేసి దాని తర్వాత 10 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇలా ఫ్రెండ్స్ ఇలా రైస్ అన్నది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది, రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ఈజీ మెథడ్లో ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇక్కడ నేను మీకోసం ఇలా ప్లేట్లో చూపిస్తున్నాను. దీన్ని మనము పెరుగు పచ్చడితో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, లేదంటే అలా రైస్తో కూడా తినేయచ్చు. సో ఎక్కువ కారం చేసుకోకుండా ఇలా మనం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ని, ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్.